ఫ్రెండ్స్, 4వ తారీఖు 8వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఆహార భద్రతకు భారత్ భరోసా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు భారతదేశంలో జరిగింది. ఈ సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. భారతదేశం ఆగస్టు 3 శనివారం ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరగడం జరిగింది. ఇందులో భారతదేశ ప్రధాని పాల్గొని ప్రసంగించడం కూడా జరిగింది. ఈ సదస్సు మన దేశంలో 65 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మళ్ళీ ఈ సదస్సుకు 70 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు పాల్గొంటున్న సదస్సు ఎప్పటి వరకు జరుగుతుందంటే ఈ నెల ఆగస్టు 7వ తారీఖు వరకు, ఆగస్టు 3న స్టార్ట్ అయ్యి ఆగస్టు 7 వరకు కొనసాగుతుంది. ఇంపార్టెంట్ ఇది. ఈ సదస్సులో భారతదేశ ప్రధాని ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చెరకు, తేయాకు పంటల్లో 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం ఎదిగిందని చెప్పి తెలపడం జరిగింది. గత 10 ఏళ్లలో 1900 కొత్త వంగడాలను ప్రపంచానికి అందించామని చెప్పి భారతదేశ ప్రధాని ఈ ప్రసంగంలో తెలపడం జరిగింది. అంతేకాకుండా పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల దిగుబడిలో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకున్నామని కూడా భారతదేశ ప్రధాని తెలపడం జరిగింది. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. ఏ సంస్థ ఈ సర్వే నిర్వహించింది అని అడుగుతాడు. లేకపోతే అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఏ దేశ ప్రధాని నిలిచారు అని అడుగుతాడు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సర్వేలో ప్రధాని మోడీ 69% ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రేడర్ 63% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్నటువంటి అధ్యక్షులు, ప్రధానులు పేర్లు ఒకసారి చూడండి. మొదటి 7 స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. భారతదేశ ప్రధాని 69% ఓట్లతో ప్రథమ స్థానంలో ఉంటే, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రేడర్ 63% ఓట్లతో రెండవ స్థానంలో ఉండటం జరిగింది. అదేవిధంగా అర్జెంటీనా అధ్యక్షుడు దేవియర్ మెలి 60% ఓట్లతో మూడో స్థానంలోనే, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోలో ఆల్మెర్డ్ 52% ఓట్లతో 4వ స్థానంలోని, ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్ 47%, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 40% ఓట్లు, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ 40% ఓట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశ అధ్యక్షులు, ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు మరియు ప్రధానమంత్రులు. ఇంపార్టెంట్. ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ని నిర్మించడం జరిగింది. మద్రాసు ఐఐటి వారు ఈ ఘనత సాధించడం జరిగింది. ఇది ఎక్కడ అంటే, హైపర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో కొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటి తైమూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించింది. ఎన్ని వందల మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించింది ఎక్కడ అంటే, తైమూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైనటువంటి హైపర్ లూప్ని ఎవరు నిర్మించారంటే మద్రాస్ ఐఐటి వారు. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మద్రాస్ ఐఐటి విద్యార్థులు ఆవిష్కర్ హైపర్ లూప్ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడి 3 దశల్లో ఒక హైపర్ లూప్ బోగిని తయారు చేయడం జరిగింది. 3 దశల్లో ఒక హైపర్ లూప్ బోగిని తయారు చేయడం జరిగింది. దానికి పెట్టినటువంటి పేరు గరుడ. ఇంపార్టెంట్. ఏ పేరు పెట్టారు అని అంటే ఆ లూప్కి గరుడ. దీన్ని ప్రయోగాత్మకంగా నడిపి చూడటానికి ఆసియాలోనే అతి పొడవైనటువంటి 425 మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ను తైమూర్ ప్రాంగణంలో నిర్మించారు. ఇంపార్టెంట్. కోర్టుల్లో సాగతీతతో జనంలో విసుగు అని చెప్పి భారతీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ తెలపడం జరిగింది. భారతీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అడుగుతాడు. జస్టిస్ డివై చంద్రచూడ్. ఓ పాదం ఆగింది, ఓ సగం ముగిసింది అని చెప్పి దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి మరణించడం జరిగింది. ఆమె గురించి ఒక ఆర్టికల్ రాశాడు. యామిని కృష్ణమూర్తి నిన్న శనివారం నాడు ఢిల్లీ అపోలో హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఈవిడ ఏ కళకు సంబంధించినటువంటి కళాకారిణి అని అడుగుతాడు. భారతీయ సాంప్రదాయ నృత్యాలైనటువంటి భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి. ఏ నృత్య కళాకారిణి అంటే భరతనాట్యం, కూచిపూడి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇటీవల మరణించినటువంటి నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని అంటే, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరులోని మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు, మదనపల్లిలో చెందిన నృత్య కళాకారిణి. ఈమెకి భారతదేశ ప్రభుత్వం 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
1968లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2001లో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని భారతదేశ ప్రభుత్వం ఈమెకి ఇవ్వటం జరిగింది. ఇంపార్టెంట్. ఏ అవార్డులు వచ్చాయి? ఇటీవల మరణించినటువంటి నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు క్రమం ఏంది అని అడిగితే గుర్తుపెట్టుకోండి. సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈమె ఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ సంస్థకు డైరెక్టర్గాను కూడా యామిని సేవలు అందించడం జరిగింది. ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ సంస్థ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఢిల్లీలో ఉంది. ఈమె మృతి పట్ల హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం ప్రకటించడం జరిగింది. 10 ఏళ్లలో ఎంతో మార్పు అని చెప్పి గత 6 ఏళ్లలో దేశీయంగా సెల్ ఫోన్ల ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్లో ప్రసంగించడం జరిగింది. సెల్ ఫోన్ తయారీ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారుల్లో మన దేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 2వ స్థానంలో ఉంది. దీనికి సంబంధించి కేంద్రం 2017లో ప్రవేశపెట్టిన దశల వారీ తయారీ పథకం సెల్ ఫోన్ల రూపకల్పనకు బలమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో మొబైల్ దిగుమతులపై కస్టమ్ సుంకాన్ని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించారు అని అడుగుతాడు. 20% నుంచి 15% తగ్గించడం జరిగింది. అభివృద్ధి పేరిట ఆత్మ వినాశం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రం వయనాడులో కొండ చీరియలు విరిగిపడి కొన్ని గ్రామాలు ఆ మట్టి వరదలో కూరుకుపోయి చాలామంది చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశాడు. పశ్చిమ కనుమలు పర్యావరణ స్థితిగతులపై సమగ్ర సర్వే చేయడానికి 2010లో పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో కమిషన్ను పర్యావరణ శాఖ ఏర్పాటు చేసింది. గుర్తుపెట్టుకోండి, పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతులపై సమగ్ర సర్వే చేయడానికి ఎవరి నేతృత్వంలోనే కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందంటే పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్. ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2010లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏం తీర్పిచ్చిందంటే పశ్చిమ కనుమలు పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన 3 జోన్లుగా విభజించింది. ఈ కనుమలు విస్తరించిన దాదాపు 15% భూభాగంలో పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నటువంటి మైనింగ్, వాణిజ్య కార్యకలాపాలు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని చెప్పి సూచించింది. అంతేకాకుండా ఇస్రో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే 30 జిల్లాలు. ఆ 30 జిల్లాల్లో 10 కేరళలోనే ఉన్నాయని చెప్పి ఇస్రో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ నివేదికలో తెలపడం జరిగింది. అందులో వయనాడు ప్రజెంట్ ప్రమాదం జరిగినటువంటి వయనాడు ఎన్నో స్థానంలో ఉందంటే 13వ స్థానంలో ఉంది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు. ప్రజెంట్ 2024 ఒలింపిక్స్ పారిస్ నగరంలో జరుగుతున్నాయి. ఫ్రాన్స్ దేశం ఆతిథ్యం ఇస్తుంది 2024 పారిస్ ఒలింపిక్స్కి. ఇందులో మహిళల 100 మీటర్స్ పరుగు ఫైనల్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ మహిళల 100 మీటర్ల పరుగులో కొత్త క్వీన్గా జూలియన్ ఆల్ఫ్రెడ్ మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి టైమింగ్స్ మహిళల 100 మీటర్స్ ఫైనల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నటువంటి క్రీడాకారుల పేర్లు చూడండి. జూలియన్ ఆల్ఫ్రెడ్ 10.72 సెకండ్లలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. సెకండ్ ప్లేస్లో 10.87 సెకండ్లలో షికారి రిచర్డ్సన్ అమెరికాకు చెందినటువంటి క్రీడాకారిణి సెకండ్ ప్లేస్లో నిలిచి రజత పథకాన్ని సాధించడం జరిగింది. అమెరికాకే చెందినటువంటి మెలిసా 10.92 సెకండ్లలో రేసును ముగించి 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని నెగ్గడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, 100 మీటర్ల పారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్స్ మహిళల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి క్రీడాకారిణి ఎవరు అని అడుగుతాడు. జూలియన్ ఆల్ఫ్రెడ్. టైమింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 10.72 సెకండ్లో తన లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది. బైల్స్ హ్యాట్రిక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సిమోన్ బైల్స్ జిమ్నాస్టిక్స్ సంబంధించినటువంటి క్రీడాకారిణి. జిమ్నాస్టిక్స్లో సిమోన్ బైల్స్ పసిటి వేట కొనసాగుతుంది. ఇప్పటికే టీము ఆల్రౌండ్ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఈ క్రీడాకారిణి శనివారం వాల్ట్లోనూ ఛాంపియన్గా నిలిచి
ఫైనల్లో 15.300 స్కోరుతో బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారుల పేర్లు, వాళ్ళు ఏ ఏ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పి క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాబట్టి వాటి క్రీడాకారుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. మెరిపుల్ అని చెప్పి స్విమ్మింగ్ సంబంధించినటువంటి క్రీడల గురించి రాయడం జరిగింది. ఈ ఒలింపిక్స్ ఈత కొనలో ఎంతమంది స్విమ్మర్లు ఉన్నా సరే 3 ఆధిపత్యమే కొనసాగుతుంది. వారే సమ్మర్ మెకింటోష్ కెనడా, లియాన్ మర్చండ్ ఫ్రాన్సు, కేలీ మెకోన్ ఆస్ట్రేలియా. లేడీస్ స్విమ్మర్స్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణులు అని అడుగుతాడు. స్విమ్మింగ్. చెప్టెగి ఖాతాలో 10,000 మీటర్ల పసిడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఉగాండా అథ్లెట్ జాషువా చెప్టెగి సత్తా చాటాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగులో అతడు పసిడి పథకాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇటీవల నిర్వహించినటువంటి ఒలింపిక్స్లో పురుషుల 10,000 మీటర్ల పరుగులో పసిడి పథకాన్ని గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులు ఎవరు అని అడుగుతాడు. జాషువా చెప్టెగి 10,000 మీటర్లు అన్నా 10 కిలోమీటర్లు రన్నింగ్ అన్నా ఒకటే. 10,000 కిలోమీటర్ల రన్నింగ్ని ఎన్ని నిమిషాల్లో ఎన్ని సెకండ్లో కంప్లీట్ చేశాడు అని అడుగుతాడు. అతడు 10 కిలోమీటర్స్ రన్నింగ్ని 10,000 మీటర్ల రన్నింగ్ని 26 నిమిషాల 43 సెకండ్ల 14 మిల్లీ సెకండ్లో లక్ష్యాన్ని పూర్తి చేసి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకుని టైమింగ్స్ కూడా అడుగుతాడు. తర్వాత ఇథియోపియా రన్నర్ అయినటువంటి బిరుహు 26 నిమిషాల 43 సెకండ్ల 44 మిల్లీ సెకండ్లో లక్ష్యాన్ని పూర్తి చేసి 2వ స్థానంలో రజతాన్ని నెగ్గడం జరిగింది. తర్వాత అమెరికా రన్నర్ అయినటువంటి గ్రాంట్ షిఫర్ 26 నిమిషాల 43 సెకండ్ల 46 మిల్లీ సెకండ్లో లక్ష్యాన్ని పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. జంగ్ రికార్డు పసిడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. చైనాకు చెందినటువంటి టెన్నిస్ క్రీడలో చైనాకు చెందినటువంటి అమ్మాయి కెన్వెన్ జంగ్ రికార్డు పసిడి సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ తుదిపోరులో ఆమె 6-2, 6-3తో డొన్నా వికిచ్ను ఓడించి టెన్నిస్లో మహిళల సింగిల్స్లో తొలి పథకం గెలిచినటువంటి క్రీడాకారిణిగా ఘనత సాధించడం జరిగింది.